యద్భావం తద్భవతి. ఒక పర్యాయం స్వామి వివేకానంద కాల్వగట్టుపైన నడుస్తూ వస్తుండగా దారిలో ఒక వ్యక్తి స్పృహ తప్పిపడి ఉండడం దూరం నుండి గమనించాడు. ఇంతలో ఇద్దరు దొంగలు ఆ మార్గంలో వస్తూ ఆ పడిపోయిన వ్యక్తిని గమనించి, వీడెవరో మనవలే రాత్రంతా దొంగతనం చేసి తప్పతాగి మత్తులో పడిపోయాడ్రా అనుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. మరొక వ్యక్తి అటుగా వచ్చి, అయ్యో పాపం, ఇతనికి నావలే మూర్ఛరోగం ఉన్నట్లుంది, ఫిట్స్ వచ్చి పడిపోయాడేమో అని జాలిపడి తన దారిన తాను వెళ్ళాడు. కొంతసేపటికి ఒక సన్యాసి అటువైపు వచ్చి ఆ పడిపోయిన వ్యక్తి ముఖం పరిశీలనగా చూసి, ఆహా, ఏమి అతని అదృష్టం, నిర్వికల్ప సమాధిలో మునిగి అనిర్వచమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనుకున్నాడు. జరిగినదంతా వివేకానందుడు గమనించి, మంచి చెడ్డలు మానవుని భావంలోనే ఉంటాయి గాని బాహ్యంలో లేవు అనుకున్నాడు. ఓం సాయిరాం.